నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవద్ది రఘురాం విలేకరుల సమావేశం. జగన్ తప్పిదం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది పీతల సుజాత. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం 40 కోట్లకు పైగా కేటాయింపు ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు. సన్ రైజర్స్ బ్యాచర్ చేసిన పనికి కావ్య పాపకు కోపం వచ్చింది. విమానాల నిండా ఐఫోన్లను అమెరికాకు పంపిన యాపిల్ కారణం ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బక్కపేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం భక్తి శ్రద్ధతో శాస్త్రోక్తంగా బక్కపేట గ్రామంలో రామాలయం వద్ద అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ పెద్దల ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దంపతులు, మహిళలు, యువత, గ్రామస్తులు, వేద బ్రాహ్మణుల ప్రత్యేక పూజలతో భక్తులు రామాలయంకు తరలి వచ్చి దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల బట్టి దాచి ఉండినటువంటి మంచి బంగారంతో శతమానం చేశారు. శతమానం దాయి దీర్ఘాయో దీని తాలకు అర్థం రెండు కళ్ళు కుడి కళ్ళు వెనకని ఎలాగో దీనికి సీతమ్మ తల్లి మెల్ల ఉన్నందుకు సముద్ర తీరంలో ఉండేటువంటి నది జలం కూడా ఆ తల్లిని తాకిందనే లోకం అంతా పుసలం అయిపోతుంది. అంతవరకు కూడా పాడి పంట ధనం ధాన్యం. సీతారాముల జీవితం అందరికీ అదృష్ట ప్రేమని విశాఖలోని ఏయూ అవుట్గేట్ కళ్యాణ నగర్ లో శ్రీ కోదండ రామస్వామి ఆలయం కమిటీ అధ్యక్షుడు వన్నె రాంబాబు అన్నారు. శ్రీ శ్రీ సీతాదేవి సమేత కోదండ రామస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మంగళ వాయిద్యాల నడుమ జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించి భక్తులు భక్తి సాగరంలో మునిగి తేరారు. హరిమా
आयुष्यमद्गरीयं प्रतिवन्त ब्रह्मादेवानां समेताय नमः देवत्वं बलमत्समित्ये अस्पत्यद्भवेत्ये नामकं नेत्वेत्पण्डितः आग्रे सर्वदेवानां कोऽप्यप्रतिगृह्येता శ్రీ కోదండ రామస్వామి ఆలయం అండి, కళ్యాణ్ నగర్ ఏ అవుట్గేట్ విశాఖపట్నం అండి ఇదంతాను. సో ఈ ఆలయానికి నా పేరు రాంబాబు అండి, వన్నే రాంబాబు, ప్రెసిడెంట్గా ఉన్నామండి. నా తర్వాత ప్రసాద్ గారు, సిహెచ్ ప్రసాద్ అని వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సభ్యులు కుకుటేశ్వరరావు గారు, కోశాధికారి రాజు గారు, అలాగే జాయింట్ సెక్రటరీ రాంబాబు, సెక్రటరీ సత్యనారాయణ గారు, మిగతా సభ్యులు కృష్ణారావు గారు, శ్రీకాంత్, వీళ్ళందరం కూడా మేము మెంబర్లు అయి ఉండి ఈ గుడిని దినదినాభివృద్ధి చెందుతూ, అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారండి. అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించారు. మేము వారి దగ్గరికి వెళ్ళి ఉంటే అందరూ సహకరించారు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా. కానీ ఎవరు వంతుగా వాళ్ళు సహాయం చేసి ఈ కార్యక్రమానికి సజావుగా నడిచేటట్టు అన్నదానానికి చాలామంది సహాయపడి స్వామివారికి చేశారండి. మేము ఉగాది నాడు రాట వేసామండి, 33/24/25 వేసామండి. ఆ రోజు రాట కార్యక్రమం తర్వాత మరునాడు గణపతి పూజ, మండపారాధన, గోపూజ, తదుపరి లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, లక్ష తులసిదళార్చన, సహస్ర దీపాలంకరణ సేవ. అలానే ఈ 11 రోజులు ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టి స్వామివారికి కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చేసి ధ్వజ అవరోహణతో బుధవారంతో సంపూర్ణమవుతుందండి ఈ యాత్ర, ఈ దీక్ష. అందువల్ల ఏంటంటే అందరం కూడా ఈ మధ్యాహ్నం ఏర్పాట్లు అయితే 5,000 మంది సుమారు భోజన ఏర్పాట్లు ప్రతి ఏటలాగే సార్, ఈ రోజు కాకుండా ప్రతి సంవత్సరం ఎట్లా చేసామో ఈ సంవత్సరం కూడా అలానే భారీగా అన్న సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగింది. 23 ఏళ్ళు నిండి 24 ఏట వచ్చామండి. అదే డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవద్ది రఘురాం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఎటువంటి నష్టాలు పడుతున్నారు అనే విధంగా మిర్చి యార్డుకి వెళ్లి ఇవాళ మిర్చి రైతుల్ని సందర్శించి మిర్చి రైతుల యొక్క కష్ట నష్టాలని తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ మిర్చి రైతుల యొక్క ఆదరణ కానీ, మిర్చి రైతులు మద్దతు ధర కానీ ఇవాళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ, అలాగే రాయలసీమ ప్రాంతంలో, కడప చుట్టుపక్కల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అకాల వర్షాల వల్ల అరటి తోటలు నష్టపోయి అరటి రైతులు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రైతులకు ధైర్యం చెప్పే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ధైర్యం చెప్పి మద్దతు ధర వచ్చేంత వరకు కూడా మేము మీ తరపున పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అని చెప్పడం జరిగింది. ఇవాళ రైతుల్ని గాలి కొదిలేసి ఇవాళ రైతుల యొక్క కష్ట నష్టాలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలకి రైతులందరూ కూడా చాలా శోభిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ పంట చేతికొచ్చే సమయం, ఇవాళ ఏదైతే వరి పంట చేతికొచ్చే సమయంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద మార్పు చెంది ఇవాళ ఏదైతే రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఒక యూనిట్ గా మొదలుపెట్టి ఇవాళ బస్తా 1,450 రూపాయలు మొదటి రోజు 2-3 రోజులు కొని తర్వాత 100 రూపాయలు తగ్గించి దాంట్లో మళ్ళీ తేమ ఉందని, వర్షాలే లేవు, అసలు తేమ ఉందని, అదని ఇదని ఇవాళ చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇలాగా ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇవాళ ఆక్వా రంగానికి తీసుకుంటే ఇవాళ ఆక్వా రంగం ఇవాళ సంక్షోభంలో ఇవాళ ఆక్వా రంగం ఉంది. ఇవాళ గతంలో మనం పత్తి రైతుల యొక్క ఆత్మహత్యను చూసాం. ఇవాళ
డాలర్ పంట అనే పేరున్నటువంటి ఆక్వా రైతులు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఏర్పడింది. ఇవాళ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఇవాళ ప్రపంచంలోనే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక నార్వేలో ఉంది. నార్వేలో సాల్మన్ ఫిష్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి కొన్ని $1 బిలియన్ అక్కడ పెడతాం జరిగింది. ఇవాళ డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి అని ముందు చూపుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఫీడ్ యాక్ట్ గాని, సీడ్ యాక్ట్ గాని, ఇవాళ హ్యాచరీ యాక్ట్ గాని ఇవన్నీ కూడా ఒక గడుపు కిందకు తీసుకొచ్చి ఇవాళ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కోవిడ్ టైంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద ఈ యొక్క ప్రాసిక్యూట్ ప్లాంట్లందరూ కూడా దళారీ వ్యవస్థ కింద తయారై కేజీ 100 కౌంటు ₹80, ₹90 అమ్మే సమయంలో దిక్కుతోన్న పరిస్థితుల్లో ఆక్వా రంగం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఇవాళ ప్రభుత్వ రేటును ఫిక్స్ చేసి 100 కౌంట్ కేజీ ₹180 రేటు ఫిక్స్ చేసి ఆ ₹180 తగ్గకుండా ఎంతో పెద్ద మనసుతోని ఇవాళ కోవిడ్ టైంలో కూడా ఆదుకోవడం జరిగింది. కోవిడ్ టైం 2 సంవత్సరాలు ₹180 ఉంది. కాదు, ఇలా కాదు, మీరు మళ్లీ రేటు పెంచండి, గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేయండి అని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 100 కౌంట్ ₹210 చేయడం జరిగింది. ఎక్కడా కూడా ₹240 100 కౌంట్ డౌన్ అవ్వకుండా ఆ 2 సంవత్సరాలు కూడా మేము కాపాడటం జరిగింది. అలాగే ఇవాళ ఆ రోజుల్లో ఫీడ్ 3 సార్లు పెంచడానికి ఇవాళ ఫీడ్ కంపెనీలన్నీ కూడా ఏకమై 3 సార్లు రేటు పెంచడానికి ప్రయత్నిస్తే జగన్ తప్పిదం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. పీతల సుజాత. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ ని అనుకున్న టైంకి పూర్తి చేసి ప్రతి ఆయకట్టుకు ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలి, రైతాంగం కళ్లల్లో సంతోషాన్ని చూడాలని ఒక ఏకైక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ఒక పండుగ వాతావరణంలో పోలవరం ప్రాజెక్టులన్నీ కూడా చాలా శరవేగంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటి తెలియజేయాల్సింది ఏముందంటే 2014లో రాష్ట్ర విభజన జరిగి ఎంత బాధపడ్డామో, మనకి ఎంత నష్టం జరిగిందో అంతకంటే ఎక్కువగా ఈ వైసీపీ పాలనలో మన రాష్ట్రానికి నష్టం జరిగింది, నష్టం జరిగేలా చేశారనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. వైసీపీ వాళ్ళు 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 11,762 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తే మరి జగన్ గారి గవర్నమెంట్ లో 4,167 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అది కూడా 3% మాత్రమే వర్క్స్ జరిగాయి. తెలుగుదేశం పార్టీ టైంలో 72% పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3% వర్క్స్ జరిగాయి. అది కూడా చాలా నాసిరకంగా ఎక్కడ వేశారో కూడా మట్టి తెలియని పరిస్థితుల్లో దోచేశారు. ఎంత దారుణం అంటే మొత్తం డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టిపోయిందంటేనే ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన పనులు ఎంత నాసిరకంగా చేశారో 3% అయినా సరే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి, గుర్తుకు తెచ్చుకోవాలనేసి కూడా నేను కోరుతున్నా. ఎంత దుర్మార్గంగా చేశారంటే ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా నియమించినటువంటి ఐఐటి హైదరాబాద్ వారు కూడా చెప్పడం జరిగింది, జగన్ తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పూర్తిగా కొట్టుకుపోయింది అనేసి కూడా నిపుణులు చెప్పిన విషయాన్ని నేను ఒకసారి ప్రజలకు తెలియజేస్తున్నాం. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం 40 కోట్లకు పైగా కేటాయింపు. ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు. ముఖ్యంగా ఇంతమంది ప్రేమించి ఆయన్ని గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకి ఆయన చేద్దాం అనుకున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీతోటి షేర్ చేసుకుంటున్నాం. సో మన గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి పనులు మీతో షేర్ చేయబోతున్నాను. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం దాదాపు 40 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం 10.85 కోట్లు కేటాయించగా 16 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టారు. ఇవి కాకుండా R&B రోడ్ల మరమ్మతు కోసం 8 కోట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రారంభోత్సవం చేసిన కొన్ని రోడ్ల వివరాలు మీకు షేర్ చేస్తున్నాము.
3.70 కోట్ల వ్యయంతో బీటీసీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. పిఠాపురం మండలం కుమారపురంలో 15.70 లక్షల వ్యయంతో 3 సీసీ రోడ్లు, విరవ గ్రామంలో 75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు, గోకివాడ గ్రామంలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, గొల్లప్రోలు మండలం మన్నెపూడి గ్రామంలో దాదాపు 30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, చిన్నజగ్గంపేట గ్రామంలో 28.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో 38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి గ్రామంలో 11 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఉప్పాడ కాలనీ రోడ్లపై 14 పనులకు గాను 1,52 లక్షల వ్యయంతో మొత్తం 3,70 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లను నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంకా సుమారు ఒక 100 రోడ్లు రెడీగా ఉన్నాయి. మాకు సమయాభావం వల్ల 8 రోడ్ల వరకు మేము ఇవాళ ప్రారంభోత్సవం చేసాం. మిగిలిన రోడ్లన్నీ కూడా మన ఆయా నాయకులు, అలాగే మా ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం గారి ఇన్ఛార్జ్ మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన ఆధ్వర్యంలో మిగతా రోడ్లు ఈ వారంలోనే, నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. ఫోన్ సైలెంట్లో పెట్టాము. గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు దాదాపు 89 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జీటీ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ ను 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఓడించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కేవలం 152 పరుగులే చేసింది. గుజరాత్ పేసర్ హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ 4-17 చెలరేగడంతో ఎస్ఆర్హెచ్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. అయితే సన్ రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆ ఫ్రాంచైజీ యాజమాని కొన్ని కావ్య మారన్ బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతుండడంతో సీరియస్ అయ్యారు. ఆ సమయంలో ఆమె హావభావాల తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తొలి ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్ ను సిరాజ్ అవుట్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్వేచ్ఛగా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఇక ఈ ద్వయం రెండో వికెట్ కు 29 పరుగులు జోడించింది. 5వ ఓవర్లో సిరాజ్ మరోసారి జీటీకి మరో వికెట్ అందించాడు. ఈసారి అభిషేక్ ను పెవిలియన్ కు పంపాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయి 45 రన్స్ మాత్రమే చేసింది. అంతకుముందు యజమాని కావ్యమారన్ అభిషేక్ అవుట్ అయిన తీరుతో ఇక తీవ్రంగా నిరాశ చెందారు. ఈ సమయంలో ఇలాంటి షాట్ అవసరమా అనే విధంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె స్పందనను కెమెరాలు బంధించాయి. ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల నుంచి తప్పించుకునేందుకు యాపిల్ కంపెనీ వేగంగా స్పందించింది. భారత్, చైనాలలో తయారైన ఐఫోన్లను విమానాలలో అమెరికాకు చేరవేసింది. కేవలం 3 రోజుల వ్యవధిలో 5 విమానాలలో ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. భారత్ నుంచి 3 విమానాలు, చైనా నుంచి 2 విమానాలు నిండా ఐఫోన్లతో అమెరికా చేరుకున్నాయని వివరించారు. ఏప్రిల్ 2 నుంచే ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తున్నాయని ప్రకటన నేపథ్యంలో మార్చి నెలాఖరులో యాపిల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను పోటును తగ్గించుకోవడానికి భారత్, చైనాలలోని తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్లను అన్నింటినీ వెంటనే అమెరికాకు చేరవేసింది. దీనివల్ల ఐఫోన్ల ధరను మరికొంత కాలంగా స్థిరంగా ఉంచేందుకు యాపిల్ కంపెనీకి అవకాశం లభించింది. ఇక ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, ఇందులో తగ్గట్లుగానే ట్రంప్ టారిఫ్లు అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు ఐఫోన్ల ధరలు పెంచే ఆలోచన ఏమీ లేదని యాపిల్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు బీజేపీ మండల స్థానిక కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు ఉమ్మడి శెట్టి శ్రీను అధ్యక్షతన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కనిగిరి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి బీజేపీ స్థానిక కార్యాలయం, కొండిశెట్టి వారి స్ట్రీట్, పొట్టి శ్రీరాములు వీధి, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, అంకాలమ్మ వీరి సెంటర్, మమ్మీడాడీ సెంటర్లలో బీజేపీ జెండాలను ఎగరవేసి టపాసులు కాల్చి స్వీట్లు పంచడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశించి వెంకటరమణయ్య మాట్లాడుతూ 1951 నుండి
1977 వరకు జనసంఘం పార్టీ, 1977 నుండి 1980 వరకు జనతా పార్టీ, 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీగా నామకరణం చేయడం జరిగింది. వాజ్పేయి 3 దఫాలుగా ప్రధానమంత్రిగాను 2014 నుండి బీజేపీ సారథ్యంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 3సారి ప్రభుత్వం రావడం జరిగింది. మోడీ నాయకత్వంలో 370 ఆర్టికల్, అయోధ్య వర్క్ బోర్డు రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి అనేక చరిత్రకమైన నిర్ణయాలు తీసుకుంటాం. పార్టీని దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి తీసుకురావడం, ప్రపంచ దేశాల శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని 247 సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్న మోడీ సారథ్యంలో శక్తివంతంగా ఎదగాలని పార్టీ శ్రేణులు కోరడం జరిగింది. నాటి జనసంఘ పేరుతోటి ఈనాటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క సహకారంతో మా నాయకత్వంలో అద్వానీ గారు, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు, సుందర్ సింగ్ భండారీ గారు మొదలగు అనేక రకమైనటువంటి పెద్దలతోటి జనసంఘ్ ఆవిర్భావం చేయడం జరిగింది. జనసంఘ్ నుండి 1979లో భారతీయ జనతా పార్టీ, నేటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు జనసంఘంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీగా కూడా కొన్ని రోజులు మొరార్జీ దేశాయ్ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వాన్ని కూడా చేయడం జరిగింది. తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీ లాల్ కృష్ణ అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు, సుందర్ సింగ్ భండారీ గారు, రాజమాత గారు అనేక యొక్క మహనీయులు తోటి భారతీయ జనతా పార్టీగా 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత భారతీయ జనతా పార్టీ పేరుతోటి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా, లాల్ కృష్ణ అద్వానీ గారు ఉప ప్రధానిగా, హోంమంత్రి ఏదైతే ఆశించారో పూర్వీకులు మన యొక్క ఏదైతే ఆశయం ఉందో వారి ఆశయాలకు అనుగుణంగా, వారి కోరికలకు అనుగుణంగా మనము జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయటం, అయోధ్యలో రామాలయ నిర్మాణం చేయటం, వర్క్ బోర్డుని పూర్తిగా నిర్మూలించటం, దేశవ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పదంలో జల్ జీవన్ మిషన్ కానివ్వండి, స్వర్ణ చతుర్భుజ దేశంతో మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా రోడ్ల విస్తరణ కార్యక్రమం. మన పామూరు గ్రామం కూడా ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు రింగ్ రోడ్డు కూడా పామూరు గ్రామానికి వచ్చిందంటే మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి కళ, వారి యొక్క ఆశయంకు అనుగుణంగా ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయ సాధన కోసం ఆయన కృషి చేస్తూ ఈరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవద్ది రఘురాం విలేకరుల సమావేశం. జగన్ తప్పిదం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, పీతల సుజాత. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం 40 కోట్లకు పైగా కేటాయింపు, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు. సన్ రైజర్స్ బ్యానర్ చేసిన పనికి కావ్య పాపకు కోపం వచ్చింది. విమానాల నిండా ఐఫోన్లను అమెరికాకు పంపిన యాపిల్, కారణం ఏంటంటే? ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.